ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ప్రకారం మీరు పడుతున్న టెన్షన్ పోతుంది. అయితే ఏ అంశంలో మీరు పడుతున్న టెన్షన్ తొలగిపోతుంది? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? జీవితంలో వీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. కాని కొంచెం మొండితనం కూడా ఉంటుంది. నిజాయితీ పరులుగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించాలి, అలాగే అనేక రంగాల్లో విజయాలను సాధించాలనే తపన కూడా కుంభరాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశివారికి కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. లాభాపేక్షను కలిగి ఉంటారు. స్నేహితులు ఉదారవాదులుగా ఉంటారు. ఈ కుంభరాశి వ్యక్తులు మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటారు. అలాగే అందరినీ సమానంగా చూసే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. కొత్త ఆలోచనలు స్వీకరించడానికి కూడా వీరు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక, వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. వీరిపైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం వీరి యొక్క మంచి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మంచి మనస్తత్వానికి చాలా మంది ఆకర్షితులవుతూ ఉంటారు. వీరిని చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తుల కారణంగా జీవితంలో చాలా రకాల సమస్యలను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎదుర్కోవలసి వస్తుంది. నరదృష్టి ఎక్కువగా ఉండటం మూలంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఈ కారణంగా జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో వీరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి నరదృష్టి ప్రభావం నుండి బయటపడటానికి కొన్ని నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. మీ యొక్క మనస్తత్వంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరికి మీ యొక్క వ్యక్తిగత విషయాలు, అలాగే వ్యాపారంలో మీ యొక్క లాభాలు, అలాగే ఉద్యోగంలో మీ యొక్క శాలరీస్ గురించి ప్రతి ఒక్కరికి చెప్పకూడదు. ఈ విధంగా చెప్పారంటే అసూయతో, కుళ్ళుతో మిమ్మల్ని ఎవరైతే చూస్తారో వారి యొక్క కనుదృష్టి కూడా మీకు ఇటువంటి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కాబట్టి మీ యొక్క ఆర్థికపరమైన వ్యవహారాల గురించి, అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి అస్సలు చెప్పకండి. ఇలా చెప్పటం ద్వారా మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ ఏది మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మాత్రం వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు పడుతున్న ఒక టెన్షన్ పోతుంది. అంటే ఏ విషయంలో అయితే చాలా కాలంగా మీరు టెన్షన్ పడుతున్నారు, అది మీ యొక్క వ్యక్తిగత విషయం కావచ్చు, కుటుంబపరమైన విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయం కావచ్చు, లేదా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు దానికి సంబంధించి ఏదైనా టెన్షన్ పడుతున్నట్లయితే కనుక ఆ టెన్షన్ తొలగిపోతుంది. మీకున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఆ యొక్క టెన్షన్ తొలగిపోవటానికి మీ యొక్క స్నేహితుల్లో ఒకరు కారణమవుతారు.
అంటే వారు ఇచ్చిన సలహా పాటించడం ద్వారా ఆ టెన్షన్ తొలగిపోతుంది, ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక టెన్షన్ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఒక విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి. అంటే 100కు 100% ఆ అవకాశం మీకు నచ్చకపోవచ్చు. ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు కూడా పరిష్కారం అనేది లభించబోతోంది. అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారమయ్యే విధంగా ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిపోతారు, సఖ్యతగా ఉంటారు. మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పూర్తిగా మర్చిపోతారు. అందరూ ఒక్కటై ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆ ఊహించని సంఘటన మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకటి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు తన ఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను కూడా తీసుకుని వస్తుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా తోటి ఉద్యోగస్తులు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి విడిపోయిన వ్యక్తులు కావచ్చు. మీరు చాలా కాలం క్రితం వారిని కలుసుకోవాలి అనుకున్నారు, కానీ కలుసుకోవటంలో మీకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. అటువంటి వ్యక్తులు మీకు అనుకోకుండా తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీయానం కూడా లాభదాయకమైన ఫలితాలనైతే అందించబోతుంది. కానీ పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి మే 6వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం మే 6వ తేదీ మంగళవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. కానీ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు. చాలా మంది శని భగవానుణ్ణి కోపం వచ్చినప్పుడు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. శని భగవానుణ్ణి నిందించే మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్లయితేనే మీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధించగలుగుతారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి. పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.